సెప్టెంబర్ 14 నుండి అంటే వారు రాజ్ కుమార్ గారు ఉత్సవ కమిటీలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మొట్టమొదటి పూజా కార్యక్రమంలో భాగంగా ఈరోజు కట్టే ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి కర్ర పూజ అయిన తర్వాత సెప్టెంబర్ 14 నుండి ఇక్కడ 11 రోజుల వరకు ఖైరతాబాద్ లో గణేశుడు మరి ఇక్కడ కార్యక్రమాలు మొదలవుతాయి. ఈ కార్యక్రమం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఉత్సవాలు జరగడానికి ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లను మాకు చేయించి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని విభాగాలు పోలీసు, ఆర్ఎండ్బి, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఇతర డిపార్ట్మెంట్స్ అందరితో కోఆర్డినేషన్ తోని ఇక్కడ 11 రోజులు జరిగేటువంటి ఈ ఉత్సవంలో అధికారులందరూ కూడా భాగస్వాములు అవుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సంవత్సరంలో ప్రభుత్వము సహకరిస్తున్నందుకు మేము ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రధానంగా ఈ ఉత్సవ కమిటీలో సభ్యులైనటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా విజయారెడ్డి గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి వాణి గారు, రాజ్ కుమార్ గారు అధ్యక్ష చైర్మన్ గారు, మరి సందీప్ గారు, మహేందర్ బాబు గారు, అశోక్ బాక్సర్ గారు, మరి మంగళారపు లక్ష్మణ్ యాదవ్ గారు, మహేష్ యాదవ్ గారు, రాజు యాదవ్ గారు, అదేవిధంగా చందు గారు ఈ కార్యక్రమంలో మాతో పాటు ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమంలో మెట్టు సాయి గారు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ గారు, అదేవిధంగా మొట్టమొదటి పూజా రోజు ఇక్కడ వినాయకుడిని మొట్టమొదటి పూజా రోజు యూత్ కమిటీ వారు వారి ఆటపాటలతో విఘ్నేశ్వరుడి ఇక్కడ శంకుస్థాపన జరిగేటప్పుడు ఆ పూజా కార్యక్రమంలో భాగస్వాములు కావడము, అదేవిధంగా వెంకట్ గారు, శ్రీనివాస్ గారు, చాలా మంది బస్తీలో రమేష్ గారు, పేర్లు చెప్పకుండా అన్యంగా భావించదు. ఖైరతాబాద్ లో ఉన్న ప్రతి బిడ్డ ఈ ఉత్సవ కమిటీలో భాగస్వాములు కావడము, 11 రోజులు ఇక్కడ సేవ చేయడము, వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడే ముందు విజయారెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడిన తర్వాత అనిల్ యాదవ్ గారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మీడియా వారు ఇక్కడ వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికి కూడా, సోషల్ మీడియా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీరు ఈ 11 రోజులు ఇచ్చేటువంటి ప్రచారం యావత్ భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా ఈ కార్యక్రమాలు తిలకిస్తుంది, ఆనందిస్తుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఏదైతే పసుపు కుంకుమ వచ్చిందో తిరుపతి నుండి ఇక్కడ చేసినటువంటి దాన్ని ఇక్కడ వచ్చినటువంటి ప్రతి కుటుంబానికి కొంచెం కొంచెంగా ఇస్తారు. ఎందుకంటే మీ కుటుంబాలకు కూడా సస్యశ్యామలంగా సుఖ సంతోషాలతో ఉండాలన్నటువంటి ఆలోచనతోని ఈ పసుపు కుంకుమాని మీకు తర్వాత ఇక్కడ కర్ర పూజ అయిన తర్వాత ఇస్తారు కాబట్టి జాగ్రత్తగా తీసుకెళ్లాలని ఇప్పుడు ఉత్సవ కమిటీలో ఉన్నటువంటి మా అనిల్ యాదవ్ గారిని మరి ఉత్సవ కమిటీని ఉద్దేశించి మాట్లాడడం మరి बोलो ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి మరి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా పద్ధతి
ఎందుకు అరే మరి లోగో ఇప్పుడు ఎడ పెట్టలేదు, ఎడ పెడతావు? అందరూ ఈ లోగోలు ఎడ ఉన్నాయి, ఆయన ఈడకి వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद ఈ రోజు మొట్టమొదటి పూజా కార్యక్రమం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున కర్ర పూజ జరిగింది. ఇప్పుడే అనిల్ కుమార్ యాదవ్ గారు, విజయారెడ్డి గారు అంటే పూజ అవుతున్నారు. విజయారెడ్డి గారు, అదేవిధంగా ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ గారు, మాధురి గారు, మహేష్ యాదవ్ గారు, బిట్టు సాయి గారు, అదేవిధంగా మంగళ రాజు గారు, వెంకట్ గారు, మహేందర్ బాబు, అశోక్ భక్తర్ గారు, ప్రవీణ్ గారు, రమేష్ గారు, సీను గారు, కోల్సేని గారు, రాజు గారు, అందరికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మిగతా అన్ని అధికార పార్టీల వారు సహకరిస్తారు. పార్టీల ఖచ్చితంగా పూజ కార్యక్రమాలు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. అదేవిధంగా మీడియా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. బోల్ గణేష్ మహారాజుకి. మాట్లాడేదేమో ఉందా?